నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. కాకతీయుల పాలన ఆంధ్రదేశానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. అద్భుతమైన శిల్ప సంపద నేటి తరాన్ని మైమరపిస్తోంది. కాకతీయుల పాలన సువర్ణ అధ్యాయంగా చరిత్రలో నిలిచింది. కాకతీయుల పాలన గొప్పదనం ప్రపంచానికి చాటి చెప్పేలా నిర్వహించాల్సిన ఉత్సవాలను 15 ఏళ్లుగా వాయిదా వేస్తూ పాలకులిస్తున్న సంకేతాలు ఏంటి? ప్రపంచ వారసత్వ సంపదగా మిగిలిన శిల్ప సంపదకు అంతటి వైభవం సాధించిన రాజులకు మనము ఇచ్చే గౌరవం ఇదేనా? కాకతీయ ఉత్సవాలు తరచూ వాయిదా పడటానికి కారణాలేంటి? డిసెంబర్ 21 నుంచి ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఏ మేరకు సన్నద్ధమవుతోంది? డిసెంబర్లో ప్రపంచ తెలుగు మహాసభలు, సిలికానాంధ్ర, కూచిపూడి నృత్యం ఉన్న నేపథ్యంలో కాకతీయ ఉత్సవాలు జరిగేది అనుమానంగా మారింది. కాకతీయ ఉత్సవాల నేపథ్యం, రామప్ప గొప్పదనం, రాణి రుద్రమ పరాక్రమంపై ఇప్పుడు తెలుసుకుందాం. అదో సువర్ణ పాలన. దారిద్రాన్ని పారద్రోలి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రాజులు వాళ్లు. ఆర్థిక పరిపుష్టిలో తమకు సాటి లేరని చాటి చెప్పి చరిత్రలో నిలిచారు. ప్రజల హృదయాన్ని దోచుకుని జనరంజక పాలన అందించారు. బంగారు నాణాలతో అక్షింతలు చెల్లించుకున్న, కనకపు సింహాసనాలతో ఊరేగిన వారికే చెల్లింది. పాలించే ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకున్న ఘనత వారిది. ఆ రాజుల కాలంలో తవ్విన గొలుసుకట్టు చెరువులు నేటికి సాగు, తాగునీరు అందిస్తున్నాయి. అప్పటి శిల్పకళ, చారిత్రక ఆలయాలు ఇప్పటికీ ఓ వెలుగు వెలుగుతున్నాయి. కాకతీయులు ఓరుగల్లును రాజధానిగా చేసుకుని మొత్తం 2 శతాబ్దాల పాటు పరిపాలన చేశారు. చాళుక్యులకు సామంతులుగా ఉంటూ ప్రారంభమైన కాకతీయ రాజుల ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా సాగింది. 1158లో రుద్రదేవుడు స్వతంత్ర పాలకునిగా ప్రకటించుకున్నాడు. ఆ వెంటనే కాకతీయుల పాలన పూర్తి స్థాయిలో ఆరంభమైంది. ఇప్పటి హనుమకొండను నాడు అనమకొండగా పిలిచేవారు. మొదట్లో ఈ అనమకొండను రాజధానిగా చేసుకుని పాలించిన పరిపాలనా సౌలభ్యం కోసం తమ రాజధానిని ఖిల్లా వరంగల్గా పిలుచుకునే ఏకశిలా నగరానికి మార్చారు. నుంచి 1157 వరకు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా చేసిన పరిపాలనా కాలం చాలా గొప్పది. అంతకంటే కూడా గొప్పది ఏంటంటే, రుద్రదేవుడు మొట్టమొదటిసారిగా ఆయన స్వతంత్రించి రాజ్యాన్ని అంటే శాసనాలను ప్రకటించాడనమాట. అంటే అక్కడ ఏంటంటే కర్ణాటకలో అంటే పశ్చిమ చాళుక్యులు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అక్కడ కూడా బిజ్జలుడు అనేవాడు వాళ్ళ అధికారాన్ని త్రోసిరాజని తను స్వతంత్రించాడు. కాబట్టి ఇక నేను వాళ్ళకి విధేయుడై ఉండాల్సిన అవసరం లేదు అని భావించి అప్పుడు రుద్రదేవుడు 1158లో తను స్వతంత్రతను ప్రకటించి స్వతంత్ర పాలనకు పునాది వేశాడనమాట. శత్రు దుర్భేద్యంగా రాజధానిని నిర్మించి చుట్టూ 3 కోటలు కట్టారు. మానవ సేవే మాధవ సేవ అనే సూత్రంతో పాలన సాగించారు కాకతీయులు. కొండల్ని ఆధారంగా చేసుకుని లక్నవరం, రామప్ప, పాకాల, ధర్మసాగర్ చెరువులు తవ్వించారు. ప్రజలు సిరుల పంట పండించేలా చేశారు. ఉద్యానవనాలతో మూలికలు చేసి విదేశాలకు ఎగుమతి చేసి ఆర్థిక పరిపుష్టి సాధించారు. ఇలా రుద్రదేవునితో మొదలైన కాకతీయుల పాలన 2వ ప్రతాపరుద్రుని వరకు కొనసాగింది. తెలుగు వినబడితే అది మాది అనే రీతిలో దండయాత్రలు చేసి ఎన్నో ప్రాంతాలు జయించారు. దక్షిణాన కంచి వరకు, ఉత్తరాన ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా వరకు, ఈశాన్యంలో గంజాం దాకా తూర్పు సముద్రం హద్దుగా ఉండేది. పశ్చిమాన దాదాపు ఔరంగాబాద్లోని వాడి వరకు తెలుగు వినిపించే ప్రాంతాల్ని జయించారు. ఓ మహిళకు రాజ్యపాలన అధికారాన్నిచ్చిన ఘనత కాకతీయులదే.
తెలుగు ఎక్కడ వినపడితే అక్కడ ఈ ప్రాంతం మాది అని ఆ ప్రాంతాలన్నింటినీ జయించుకొచ్చిన వాళ్ళు కాకతీయులు. అంటే దక్షిణాన కంచి వరకు వెళ్లారు. కంచిలో తెలుగు వినపడింది, ఇది మాది అని జయించారు. బియాండ్ కంచి జయించినప్పటికీ కూడా వదిలేశారు. ఉదాహరణకు ప్రతాపరుద్రుడు కేరళ రవివర్మన్ కూడా ఓడించాడు, కానీ అది మాది అని తీసుకుని రాలేదు. ఎక్కడ తెలుగు వినపడుతుందో, ఎక్కడ తెలుగు ప్రజలు ఉన్నారో అక్కడి వరకు. అలాగే ఈశాన్యంలో గంజాం ప్రాంతంలో తెలుగు ఉంది, బరంపురం, ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా తెలుగు వినపడింది. అందుకని గంజాం ప్రాంతం వరకు ఈశాన్యాన, దక్షిణాన కంచి నుండి ఉత్తరాన బస్తర్ జిల్లా వరకు, అలాగే మనకు పడమట బీదర్ వాడి ప్రాంతం నుంచి తూర్పున సముద్రం దాకా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా తెలుగు వారిది, ఇది తెలుగు నేల, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఏ ప్రాంతంలో అయితే కరువు ఉందో, అంటే నీటి కరువు ఉందో, ఆ ప్రాంతాల్లో కూడా చెరువులు తటాకాలు నిర్మించారు. కాకతీయ రాజులు చాలా బెనెవలెంట్ రూలర్స్. అంటే వాళ్ళు చాలా ప్రజారంజకంగా పరిపాలించారు. ఆ పరిపాలనలో ముఖ్యంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి. వాళ్ళు పెద్ద పెద్ద రిజర్వాయర్స్ కన్స్ట్రక్ట్ చేశారు. ఆ రిజర్వాయర్స్లో ముఖ్యంగా రామప్ప, పాకాల్, లక్నవరం, అదేవిధంగా భద్రకాళి, వడ్డేపల్లి, ధర్మసాగర్ ఇట్లాంటి రిజర్వాయర్స్. ఆ రిజర్వాయర్స్ కమెమరేట్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళు ఎక్సలెంట్ టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేశారు. కాకతీయుల పాలనలో ఎన్నో అద్భుతాలు, మరెన్నో చారిత్రక ఘట్టాలు. చేసే ప్రతి పనిలో, వేసే ప్రతి అడుగులోనూ ఎంతో ముందు చూపు. జనరంజక పాలన ఒక్కటే కాదు, కవుల్ని పోషించారు, కళలను ఆరాధించారు. రుద్రదేవుడు 1163లో చారిత్రక 1000 స్తంభాల ఆలయం నిర్మించి చరిత్రలో మిగిలిపోయాడు. రుద్రదేవుని వారసునిగా మహాదేవుడు 3 ఏళ్లు పాలించగా, అనంతరం గణపతి దేవుడు ఏకధాటిగా 63 ఏళ్లు ఓరుగల్లు సామ్రాజ్యాన్ని ఏలాడు. గణపతి దేవుని వారసురాలిగా వచ్చిన రాణి రుద్రమదేవి 1262 నుంచి 1289 వరకు పాలించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. రాజ్యపాలనా అధికారాన్ని చేజిక్కించుకున్న తొలి మహిళ రాణి రుద్రమ. భారతదేశ చరిత్రలో రాజ్యపాలనా అధికారం చేపట్టిన అతి కొద్ది మంది మహిళల్లో రుద్రమ ఒకరు. దక్షిణ భారతంలో స్త్రీ శక్తికి మారుపేరుగా కీర్తి పొందిందే రాణి రుద్రమదేవి. రెండో ప్రతాపరుద్రుడు రుద్రమదేవి వారసునిగా, చివరి రాజుగా పరిపాలన చేశాడు. ఎన్నో విజయాలు సాధించిన కాకతీయులకు మహమ్మదీయుల రూపంలో ముప్పొచ్చింది. వారు 5 సార్లు దండయాత్ర చేయగా 4 సార్లు విజయం సాధించిన రెండో ప్రతాపరుద్రుడు 5వ దండయాత్రలో వీరోచిత పోరాటం చేసి ఓడిపోయాడు. ఇలా 1323లో కాకతీయుల రాజ్యం పతనమైంది. యుగాలు మారినా, తరాలు మారినా తరగని సంపద కాకతీయులది. చారిత్రక కళా సంపద నేటి తరాల్ని అబ్బురపరుస్తోంది. కాకతీయుల శిల్పకళా ప్రాభవానికి, ప్రతీకకు ఓరుగల్లు శిల్పాలు నాటి నుంచి నేటి వరకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.